సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సీఎం చంద్రబాబుతో జేడీ భేటీ కానున్నారు. ఇక భీమిల నుండి పోటీ చేసే ఆలోచనలో లక్ష్మీనారాయణ ఉన్నట్లు సమాచారం. ఇక ఆదివారం జేడీతో మంత్రి గంటా భేటీ అయిన నేపథ్యంలో సైకిల్ ఎక్కేందుకు జేడీ సిద్ధమైనట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి లోకేష్ మారే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. అటు గతంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును జేడీ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేశారు. సిబిఐ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు గతంలో జేడీ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. సారథి చెప్పండి, జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి కదా, ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ రోజు ఆయన సీఎం చంద్రబాబు కలిసే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా చాలా కాలం నుంచి ఆయన రాజకీయాలకు వస్తానని చెప్పారు. ఆ నేపథ్యంలోనే రైతుల్ని చాలా మందిని కలుస్తూ వచ్చారు. ముఖ్యంగా రాజధానికి సంబంధించిన రైతులను కూడా కలిసి వారి సమస్యలపై దృష్టి పెట్టారు. ఆయన ఏ పార్టీలో చేరతారన్న తర్వాత కాసకేది నెలకొని ఉన్నమాట కూడా వాస్తవమే. గతంలో ఇప్పుడు అనుతున్న సమాచారం బట్టి ప్రస్తుతం ఆయన టీడీపీని ఎంచుకున్నట్టుగా కనపడుతుంది. మధ్యాహ్నం ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం కూడా ఆయనకి భీమిలి టికెట్ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. భీమిలి నుంచి ముందు నారా లోకేష్ పోటీ చేయించాలనుకున్నా దాని ప్లేస్ లో ఆయన్ని విశాఖపట్నం నార్త్ కి పంపించి నుంచి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయించాలి అనేది చంద్రబాబు వ్యూహంగా కనపడుతుంది. అయితే అది వీళ్ళిద్దరు భేటీ పూర్తయిన తర్వాతే ఎలక్షన్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. నిజానికి కొంచెం టైం తీసుకుందాం అనుకున్నప్పటికీ షెడ్యూల్ తరుముకు రావడంతో ప్రస్తుతం వేగవంతంగా పరిణామాలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిబిఐ జేడీ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మరి కాసేపట్లో చంద్రబాబు భేటీ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అన్ని కలిసి కుదిరితే ఆయన భీమిలి నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి రంగం సిద్ధమైందని చెప్పాలి. థ్యాంక్ యూ సారథి. సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సీఎం చంద్రబాబుతో జేడీ భేటీ కానున్నారు. ఇక భీమిల నుండి పోటీ చేసే ఆలోచనలో లక్ష్మీనారాయణ ఉన్నట్లు సమాచారం. ఇక ఆదివారం జేడీతో మంత్రి గంటా భేటీ అయిన నేపథ్యంలో సైకిల్ ఎక్కేందుకు జేడీ సిద్ధమైనట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి లోకేష్ మారే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. అటు గతంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసును జేడీ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేశారు. సిబిఐ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు గతంలో జేడీ ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. శశాంక్ చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్.
అక్షయ జేడి లక్ష్మీనారాయణ అనేది ఆయన పేరు కాదు. జేడి అంటే జాయింట్ డైరెక్టర్. అది ఆయన ఇంటి పేరుగా మొత్తం మీద భీమునిపట్నం నియోజకవర్గం ఇప్పుడు చాలా కీలకంగా మారిందని దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. భీమిల్లో సామాజిక వర్గ పరంగా చూస్తే కాపులు అత్యధికంగా ఉంటారు. అయితే లక్ష్మీనారాయణ ప్రధానంగా ఆయన చాలా నిజాయితీపరుడైన ఆఫీసరు జగన్ కేసులను చాలా గట్టిగా డీల్ చేశారు అన్న అంశం మీద ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు చివరికి ఆయన తెలుగుదేశంలో చేరడంతో వైకాపాకి ఒక చాలా పెద్ద అస్త్రం దొరికిందని వైసీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్న అవంతి శ్రీనివాస్ అంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా కేవలం తెలుగుదేశం కుట్రతోనూ తెలుగుదేశం అనుకూల మీడియా కుట్రతోనూ జగన్ మీద కేసులు బనాయించారు. ఆ కేసులను జేడి లక్ష్మీనారాయణకి ఇచ్చారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే అదంతా నిజమాన్ని రుజువు అవుతుంది అంటూ కూడా వైకాపా వాళ్ళు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అక్కడి నుంచి పోటీ చేయడానికి సత్యేంద్ర అంటూ వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆయనే పోటీ చేసి తీరాలి అని చెప్తూ వచ్చారు. దీంతో లోకేష్ రంగంలోకి దిగేసరికి లోకేష్ ని మా భీమిలికి రమ్మని గంటా ఆహ్వానించారు. ఆయన పరిశీలించారు. కానీ ఉత్తర నియోజకవర్గం అయితే బాగుంటుంది, విశాఖ టిపిలో అన్నది మరొక ప్రతిపాదన రావడంతో లోకేష్ విశాఖ ఉత్తరానికి మొగ్గు చూపారని చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు విశాఖ నుంచి లోక్సభకు పోటీ చేయించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆయన ఎమ్మెల్యేగానే ఉండి మళ్ళీ మంత్రి కావాలి అని ఆశిస్తున్నారు. అందుకోసం ఆయన గాజువాకలో పావులు కలుపుతున్నట్లుగా తెలుస్తోంది. అది కాకపోతే అనకాపల్లి నుంచి పోటీ చేస్తే టికెట్ ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నట్లుగా అంటున్నారు. ఏదైనప్పటికీ ఇది ఒక పెద్ద వైకుంఠ పాళీలాగా తయారైంది. ఒక్క సీట్లు ఎవరు పోటీ చేస్తారు అన్నది తేలితే గానీ మిగతా సీట్లు తేలని పరిస్థితి. దీంతో చంద్రబాబు నాయుడు మిగతా జిల్లాలన్నీ ఒక ఎత్తుగా ఇదొకటి ఒక ఎత్తుగా ఆయన చూస్తున్నారు. ఎందుకంటే స్వయంగా తన కుమారుణ్ణి పోటీకి దింపే రంగంలో ఉండటంతో ఆయన చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు. మరో వంక ఎంఈవిఎస్ మూర్తి మనవడు శ్రీ భారత్ గీతం విద్యా సంస్థల ప్రస్తుత చైర్మన్ యువకుడు ఆయన కూడా విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెప్తుండటంతో గంటా ఆయనకి ఇప్పుడు పోటీ అయ్యారు. గంటాకి మూర్తి మనవాడికి ఇద్దరులోకి ఎవరికి ఇవ్వాలి అన్నది తేలుతుంది. అలాగే గంటా కనుక నేను ఎంపీగా పోటీ చేయను అంటే ఎంఈవిఎస్ మూర్తి మనవడు శ్రీ భారత్ కు లైన్ క్లీనట్లుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే జేడి లక్ష్మీనారాయణ గతంలో ఏ పార్టీలో చేరతారన్నది చాలా ఆసక్తికరంగా. మొదట్లో బీజేపీకి వెళ్తారనుకున్నారు, తర్వాత జనసేన చేరవచ్చు అనుకున్నారు, తర్వాత సొంత పార్టీ పెడతారని కొన్నాళ్ళు ఫెయిలప్ ఇచ్చారు. చివరికి తెలుగుదేశం పార్టీలో చేరనుండటంతో భీమిలి ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారబోతోంది అక్షయ. థ్యాంక్ యూ శశాంక్ మోహన్. వంగవీటి రాధా